ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక నేటి నుంచి పెంచిన పెన్షన్ అమలు. తెలంగాణలో మళ్లీ స్టార్ట్ కానున్న ఎన్నికల వేడి. లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ. రాజ్భవన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం. గుంటూరు వైసీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసుల అదుపులో 32 మంది. పలు సెక్షన్ల క్రింద కేసుల నమోదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు. కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు. న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో 658 కోట్ల రూపాయల లిక్కర్ సేల్. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి పోటెత్తిన భక్తజనం. నూతన ఏడాది సందర్భంగా భక్తుల రద్దీ. తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం. వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. సెలవు దినం కావడంతో తరలి వచ్చిన జనం. పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతం. కొత్త సంవత్సరంలో తొలి ప్రయోగం సక్సెస్. ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు. పిఎస్ఎల్వి C58 విజయం పట్ల సీఎం జగన్ హర్షం. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. అంతకంతకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇవాల్టి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగింపు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆంక్షలు కొనసాగింపు. పరకాలలో అమరవీరుల చరిత్ర తెలిపే విధంగా ముగ్గులు. పరకాలను అమరవీరుల జిల్లాగా చేయాలంటూ డిమాండ్. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కేసులు. ప్రజాక్షేమమే లక్ష్యంగా రాజకీయాలు. త్యాగాలకు సిద్ధం కావాలని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు. ప్రధాని నిర్ణయం చాలా బాధాకరం. మహిళా రెజ్లర్ల పట్ల నిర్దయగా వ్యవహరించారన్న రాహుల్. అమెరికా టూరిస్టులపై చైనా కీలక నిర్ణయం. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిబంధనల సడలింపు. కాలిఫోర్నియాలో ఇంకా ఎగసిపడుతున్న రాకాసి అలలు. కొట్టుకుపోయిన పలు వాహనాలు.